పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇరు వర్గాల ఆందోళనతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా పార్లమెంట్ లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్ కింద పడిపోయారు. దీంతో వీరిద్దరిని హుటాహుటిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని తెలిపారు. ఆయన వచ్చి తనపై పడడం వల్ల కింద పడిపోయానని ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎంపీలను నెట్టివేసిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్లోకి వెళ్తుండగా తనను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, అలాగే బెదిరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మల్లికార్జున ఖర్గేను కూడా నెట్టివేశారని తెలిపారు. అలాగే తనను కూడా అధికార పక్ష సభ్యులు నెట్టివేశారని ఆరోపించారు. ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है. కాగా ప్రస్తుత వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, దాంతో తన ముఖానికి గాయమైందని తెలిపారు. తోపులాట ఘటనపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంటు వద్ద జరిగిన ఉద్రిక్తతలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్ను ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఎంపీలను కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఎంపీలు సారంగి, ముఖేష్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఎల్ ఆసుపత్రి డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు తెలిపారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. స్పృహ కోల్పోయిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉందన్నారు. పరీక్షలు చేశామని, ఫలితాల ఆధారంగా చికిత్స కొనసాగుతుందని డాక్టర్ శుక్లా వెల్లడించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నెట్టేయడం వల్ల ఇద్దరు అధికారపక్ష ఎంపీలు గాయపడ్డారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ఎంపీలందరికీ ఉంటుందని, కానీ రాహుల్ గాంధీ భౌతిక హింసకు పాల్పడ్డారని విమర్శించారు. బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తూనే ఉందని ఆరోపించారు. ఆసుపత్రి నివేదిక ప్రకారం ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పరిణామాల వేళ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.